హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివకుందన వ్లాగ్స్. ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా చికెన్ రోల్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఒక ప్లేట్లో 1 కప్పు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో 1 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకొని 1 స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు పెరుగు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్క బాగా మెత్తబడే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చికెన్లోని నీరంతా పోయి చికెన్ బాగా ఉడికాక ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ రోల్లోకి కావాల్సిన మైనస్ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి బాయిల్ చేసుకున్న ఎగ్ ఒకటి, 4-5 తెల్లవాయలు, 1/2 స్పూన్ నిమ్మరసం, 1/2 స్పూన్ షుగర్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, చిటికెడు ఉప్పు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మైనస్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చపాతీలో చేసుకోవాలి. పెన్నం మీద వేసుకొని 2 వైపులా ఆయిల్ వేసుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఆనియన్ ఒకటి, క్యారెట్ ఒకటి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ మీద టమాటా సాస్ని అప్లై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైనస్ దీనిపైన వేసుకొని దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఫ్రై వేసుకోవాలి. ఇందులో కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకొని చపాతీని జాగ్రత్తగా రోల్ చేసుకోవాలి. అంతే అండి, పిల్లలకి ఎంతో ఇష్టమైన టేస్టీ చికెన్ రోల్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.